ఈ రోజుల్లో ఇంట్లో కుక్కను పెంచుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. జర్మన్ షెఫర్డ్స్ అని చాలా రకరకాల కుక్కల్ని జనాలు వేలకు వేళ్ళు ఖర్చు పెట్టి కొంటూ వాటిని తమ ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది వీధిలో ఉండే కుక్కల్ని కూడా చిన్నప్పుడే తీసుకొచ్చి తమ ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. ఇక ఆ కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎంతో అభిమానంతో, విశ్వాసంతో వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంటున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం జరిగినా కూడా ముందుంటూ తన యజమానిని కాపాడే బాధ్యతను కూడా తీసుకుంటాయి. అలాగే తనను పెంచుకునే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అవి చచ్చే వరకు కూడా తమ విశ్వాసాన్ని దాచుకుంటాయి. కొన్ని కుక్కలైతే తమ యజమాని చనిపోతే అతన్నే గుర్తు చేసుకుంటూ, అతను తనని ఎక్కడైతే వదిలి వెళ్ళాడో అక్కడే చనిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలకి సంబంధించిన ఎన్నో వీడియోస్‌ని మనం ఇంటర్నెట్‌లో చూసే ఉంటాము. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్న ఈ కుక్క గురించి వింటే మీ మైండ్ అనేది బ్లాక్ అయిపోవాల్సిందే. నెలల వయసున్న ఒక చిన్న పాపతో ఆ ఇంట్లో ఉండే కుక్క ఏం చేసిందో వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు. మీలో ఎంతమంది ఇంట్లో కుక్కలున్నాయనేది కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఆ కుక్క ఆ బేబీ పట్ల ఏం చేసింది, ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక దేశంలో జాన్సన్ అండ్ రియా అనే దంపతులు ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు. వారికి పెళ్ళయి చాలా కాలమైనా కూడా పిల్లలనేది లేదు. దాంతో వాళ్ళు అక్కడి ఫేమస్ హాస్పిటల్స్ అన్నిట్లికి తిరగగా చివరికి పెళ్ళైన 5 ఏళ్లకే రియాకి ప్రెగ్నెంట్ అనేది అయ్యింది. దాంతో అప్పటి నుండి జాన్సన్ తన భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. అయితే తను లేని టైంలో భార్యకు తోడుగా కొంచెం కాలక్షేపం అవ్వడం కోసం అతను రియాకి ఒక చిన్న కుక్కపిల్లని గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాంతో ఆ కుక్కని చూసి రియా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. దానికి టామీ అనే పేరు కూడా పెట్టుకుంది. ఇక అప్పటి నుండి జాన్సన్ ఆఫీస్‌కి వెళ్ళిపోగానే రియా టామీతో ఆడుకుంటూ దాన్ని తీసుకుని ఈవినింగ్స్ వాకింగ్ కూడా వెళ్తూ ఉండేది. కుక్కలకి మనుషుల ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి అర్థమవుతాయి కాబట్టి రియా కడుపులో బేబీ ఉందని టామీకి అర్థమైంది. దాంతో రియా బేబీ ఆమె పనులు చేసుకోవడం చాలా కష్టంగా అనిపించేది. టామీనే ఆమెకి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉండేది. అలా టామీ ఆ ఇంట్లో ఒక మనిషిలా మారిపోయింది. అలా కొద్ది నెలలకే రియాకి ఒక పాప పుట్టగా వాళ్ళు ఆ పాపకి ఏమి అని పేరు పెట్టారు. ఏమి పుట్టినప్పటి నుంచి టామీ ఏమి చుట్టూ తిరుగుతూ తనకి కాపలాలాగా ఉంటూ ఆమెతో ఆడుకుంటూ ఉండేది. దాంతో ఆ పాపకు టామీ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అది ఎంతలా అంటే టామీ కాసేపు కనిపించకపోయినా పాప ఏడ్చేస్తుంది. అలాగే పాప ఏడుస్తుంది అని తెలియగానే టామీ వెంటనే తన నోటితో బొమ్మల్ని తీసుకుని వచ్చి పాపతో ఆడుకునేది. ఆ చిన్న పాప ఏడిస్తే టామీ అస్సలు తట్టుకోలేదు. అందుకే పాపని ఏడవనివ్వకుండా ఎప్పటికప్పుడు తనతో పాటే ఉంటూ కన్న తల్లిలా చూసుకునేది. అందుకే ఆ పాప కూడా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికంటే కూడా టామీ దగ్గర ఉన్నప్పుడే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఇక పగలంతా పాపతో పాటే ఉంటూ ఆమెకి ఏమీ కాకుండా ఆమె దగ్గరికి తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు కూడా రాకుండా చూసుకునే టామీ నిజానికి పాప తన తల్లిదండ్రుల దగ్గర పడుకున్నప్పుడు అర్ధరాత్రి పూట నిద్ర లేచి గట్టిగా ఏడుస్తూ ఉండేది. దాంతో జాన్సన్ అండ్ రియాలు ఆ రాత్రిపూట నిద్రమత్తులో లేచి పాపని నిద్రపుచ్చడానికి ఎంతగానో ట్రై చేసేవారు. ఇక ఇదంతా గమనించిన టామీ ఎలాగైనా సరే పాప దగ్గరే పడుకోవాలని ఆ రూమ్లోకి వెళ్ళి రాత్రి వేళల్లో పాప చుట్టే తిరుగుతూ ఉండేది. అలా రోజు టామీ తన రూమ్లోకి వచ్చి పాప దగ్గరే తిరుగుతూ అక్కడే పడుకుంటూ ఉండడంతో
టామీకి పాపతోనే పడుకోవాలని ఉందని గమనించిన రియా వాళ్ళ బెడ్రూమ్‌కి పక్కనున్న మరో రూమ్‌లో పాప కోసం ఒక ఉయ్యాల సెటప్ చేసింది. ఆ ఉయ్యాల పక్కనే టామీ కోసం ఒక బెడ్‌ని కూడా ఏర్పాటు చేసి పాప ఏడ్చినప్పుడు తమతో తీసుకెళ్దాం అని అనుకుంది. అలా ఆ రోజు నుండి జాన్సన్, రియాలు ఒక రూమ్‌లో పడుకోగా, మరొక రూమ్‌లో పాపతో పాటు టామీ కూడా పడుకునేది. అలా ఓ 4 రోజులు గడిచిన తర్వాత, రోజు రాత్రిపూట ఏడ్చే పాప 4 రోజులు ఏడకపోవడంతో అసలు ఆ గదిలో ఏం జరుగుతుందో అని రియాకి ఏం అర్థమయ్యింది కాదు. దాంతో రాత్రిపూట రూమ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం తన భర్తకి చెప్పి ఒక సీసీ కెమెరాని తెప్పించింది. ఇక ఆ కెమెరాని ఆమె పాప పడుకునే ఉయ్యాల పైన ఫిక్స్ చేయించింది. అలా కెమెరాను ఫిక్స్ చేసి రియా పడుకోగా ఉదయాన్నే లేచి మొదట పనిగా సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో చూడటం అనేది మొదలుపెట్టింది. అలా ఆ వీడియోను చూసి రియా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉయ్యాల్లో పడుకున్న పాప హాయిగా నిద్రపోతూ కనిపించగా, ఆ పాప ఉయ్యాల దగ్గరే టామీ కూడా నిద్రపోతూ ఉంది. అయితే అర్ధరాత్రి 2 తర్వాత పాప సడన్‌గా నిద్రలో నుంచి లేచి ఉయ్యాల్లో నుంచితే టామీ వైపు చూసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. పాప ఏడవడం మొదలుపెట్టగానే టామీ వెంటనే నిద్రలేచి ఉయ్యాల చుట్టూరు తిరగటం మొదలుపెట్టింది. అయినా కూడా పాప ఎంతసేపటికి ఏడుపు ఆపలేకపోయేసరికి పాపకి ఆకలేస్తుందేమోనని టామీకి అనిపించి వెంటనే ఆ రూమ్‌లో నుండి డోర్ తీసుకుని బయటకు వచ్చి వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న పాల డబ్బాని నోటితో తీసుకుని వచ్చి పాప దగ్గరికి వచ్చి ఆమెకి అందించింది. దాంతో ఆ పాప ఆ పాల డబ్బా నోట్లో పెట్టుకుని తాగుతూ హాయిగా ఉయ్యాల్లో నిద్రపోయింది. ఇక ఆ తర్వాత ఆ టామీ ఆ పాప తనని ప్రేమగా నాలుకతో నాకుతూ ఉండగా పాప ముందు ఏమనలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ నిద్రలో నుంచి లేచి ఆపకుండా ఏడవడం స్టార్ట్ చేసింది. దాంతో టామీ పాప ఏడుపు ఆపేలా చేయాలని, ఆమెని నవ్వించాలని ఉయ్యాల చుట్టూరు తిరుగుతూ, ఆడుతూ కనిపించింది. ఇక ఆ తర్వాత పాప నిద్రపోవడంతో టామీ పాప దగ్గర ఉన్న పాల డబ్బాని తీసుకొని మళ్ళీ వంటగదిలో పెట్టేసి వచ్చి పాప ఉయ్యాల దగ్గరే పడుకుంది. ఇక ఈ సంఘటన మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డు ద్వారా చూసిన రియా ఆశ్చర్యపోయి టామీ తన పాప మీద చూపించిన ప్రేమకి ఫిదా అయిపోయింది. ఇక ఈ వీడియోని రియాకు తన భర్త జాన్సన్‌కి కూడా చూపించగా అతను కూడా షాక్ అయిపోయి పెంపుడు కుక్క తన పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చూడండి అంటూ అతను తన ట్విట్టర్‌లో అకౌంట్‌లో ఆ వీడియోని పోస్ట్ చేశాడు. దాంతో కొన్ని క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. టామీ ఆ సిటీ మొత్తం ఫేమస్ అయిపోయింది. అలాగే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా టామీని మెచ్చుకుని ఇలాంటి పెంపుడు కుక్కలు తమ ఇళ్లల్లో కూడా ఉంటే ఎంత బావుంటుందో అని కామెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టారు. అలాగే జాన్సన్ వాళ్ళ ఇంటికి టామీ ఫ్యాన్స్ అందరూ వస్తూ టామీతో కాసేపు టైం స్పెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే చాలా తర్వాత అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా పాప దగ్గరికి వస్తూ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేసినప్పటికీ టామీ వాళ్ళపై గట్టిగా అరుస్తూ ఉండేది. ఇక ఈ విషయం మీరంతా పాపను ఏమైనా చేస్తారేమోనని టామీ భయపడుతుంది. అందుకే మీరు పాపకి దూరంగా, దగ్గరగా వస్తున్నప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటుందని రియా వాళ్ళతో చెప్పింది. టామీ పాప విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమెకి ఎప్పుడూ ఒక బాడీగార్డ్‌లా ఉంటూ పాపను చుట్టూనే పదే పదే తిరుగుతూ ఆమెకి ఎప్పుడైనా అసౌకర్యంగా ఫీల్ అయినట్లు అనిపిస్తే వెంటనే టామీ రియాకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేది. అలాగే పాపకి ఆరోగ్యం బాలేనప్పుడు టామీ టామీ కూడా డల్‌గా ఆమె పక్కనే కూర్చునేది. అలాగే పాప ఎప్పుడైనా ఏం తినకుండా ఉన్నా కూడా టామీ కూడా ఏం తినకుండా సైలెంట్‌గా ఉండేది. అలా టామీ పాపకి ఇంకో అమ్మలా తను ఎప్పుడు తన వెంటే ఉంటూ తనకి కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది. చూసారు కదా ఫ్రెండ్స్! మరి ఆ పెంపుడు కుక్క ఎంత ప్రేమ చూపిస్తుందో
నిజానికి మనుషులు నమ్మడం కంటే ఇటువంటి పెంపుడు కుక్కల్ని నమ్మడం చాలా మంచిది. ఎందుకంటే నమ్మిన మనుషులు మోసం చేస్తారు. కానీ నమ్మిన పెంపుడు కుక్క మాత్రం ఎన్నటికీ మోసం అనేది చేయదు. సో ఇది ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి డాగ్స్ ఉన్నాయా? ఉంటే అది ఎలా బిహేవ్ చేస్తుందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.